నా పేరు ఇనుకోటి జాన్ బాబు. నేను ప్రకాశం జిల్లా ఎర్రన్నపాలెం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని. నేను పార్టీ ఆవిర్భావ దినం నుంచి కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. నేను ఎర్రన్నపాలెం లోకల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఎందుకంటే ఎర్రన్నపాలెంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. ఎండల కాలం వస్తే నేను నా స్వచ్ఛంద సంస్థ నిధుల నుంచి దాదాపుగా 80-90 బోర్లు వేయించాను గత సంవత్సరం. అలాగే కాకుండా మహిళలకి జీవనోపాధి కోసం ఎర్రన్నపాలెంలో ఒక శిక్షణా కేంద్రాన్ని, కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3 నెలలు ఉచిత ట్రైనింగ్ ఇచ్చేసేసి దాదాపుగా 90 నుంచి 150 కుట్టు మిషన్లు వారికి ఆర్థికంగా బలపడటానికి నా సంస్థ ద్వారా అందజేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను దాదాపు 3,000 మంది కుటుంబాలకు నా నియోజకవర్గంలో నేను ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి తప్పకుండా, పైగా నేను లోకల్, ఎందుకంటే నాన్ లోకల్ వారికి నియోజకవర్గ సమస్యలు అనేది తెలియదు. ఇప్పుడు 3 టర్ములు కూడా ఎర్రన్నపాలెం అభ్యర్థులు కూడా ఎవరికి టికెట్ ఇవ్వలేదు. 2 సార్లు ఆదిమూలపు సురేష్ గౌరవ మంత్రివర్యులు చేశారు. ఆయనది మార్కాపురం నియోజకవర్గం, అంటే మా ప్రక్క నియోజకవర్గం. ఒంగోలు నుంచి వచ్చిన పాలపతి డేవిడ్ రాజు గారు ఆయన 2014 గెలిచేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కోరుకున్నది కూడా, ఇప్పటికే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నా వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇస్తే మంచి మెజార్టీతో గెలిచి ఇప్పుడే సేవ చేస్తున్నాను. ఇంకా ఎమ్మెల్యేనైతే ప్రజలు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసి ఎర్రన్నపాలెంలో అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దీనికి ప్రజలందరూ కూడా లోకల్ నుంచి కూడా, నాకు నా నియోజకవర్గం నుంచి కూడా చాలామంది మద్దతు ఇస్తున్నారు. కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు తప్పకుండా టికెట్ ఇస్తే, ఎందుకంటే లోకల్ వాళ్ళకే లోకల్ ప్రాబ్లమ్స్ తెలుస్తుంటాయి, బయట వాళ్ళకి సమస్యలు అనేది తెలియదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు పార్టీ నన్ను తప్పకుండా గుర్తిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.